పరీక్షలో అడిగే పద్యములకు ప్రతిపదార్థ తాత్పర్యములు. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకిలింపవచ్చున్, పాయక చలత్ ఊర్మికా నికరమైన మహా ఉదది దాటవచ్చు, మస్తకమునన్ పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక గటించి మూర్ఖజన చిత్తమున్ తెల్పన్ అసాధ్యము ఏరికిన్. కవి పరిచయం. పై పద్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగంలోనిది. ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి సుభాషిత త్రిశతిలోని మూర్ఖ పద్ధతి నుండి తెలుగులోనికి దీనిని అనువదించారు. సందర్భము: మూర్ఖుని యొక్క మనస్తత్వాన్ని, అతని స్వభావాన్ని కవి వివరిస్తున్న సందర్భములోనిది ఈ పద్యము. ప్రతిపదార్థము: మకర ముఖ ముసలి యొక్క నోరు, అంతరస్థము అగు లోపల ఉన్న మాణిక్యమును పికిలింపవచ్చున్ తీయవచ్చును, పాయక విడువక, చలత్ కదులుతూ ఉన్న, ఊర్మిక కెరటాల అలల నికరము అయిన అలలతో కూడుకొని ఉన్న ఆ సమూహమును, మహా ఉదదిన్ ఆ మహాసముద్రాన్ని దాటవచ్చును, మస్తకమునన్ శిరస్సు యందున పూల దండవలే సర్పమునైనను పామును కూడా భరింపవచ్చును, వేసుకోవచ్చును, మచ్చిక ప్రేమగా గటించి చూపించి మూర్ఖుల యొక్క చిత్తమున్ మనస్సును తెలుసుకొనుటకు సాధ్యము కాదు. భావము: మొసలి నోటిలో ఉన్న మాణిక్యమును బయటికి తీయవచ్చు, ఎల్లప్పుడూ అలలతో కదులుతూ ఉన్న మహాసముద్రాన్ని అయినా దాటవచ్చును, శిరస్సు పైన పామును కూడా దండవలె ధరింపవచ్చును. కానీ ప్రేమతో మూర్ఖుల మనస్సు తెలుసుకునే ప్రయత్నం చేయటం అది అసాధ్యం. తివిరి ఇసుమునన్ తైలంబును తీయవచ్చున్, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చున్, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చున్, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగములోనిది. ఈ పద్యము భర్తృహరి సుభాషిత త్రిశతిలోని మూర్ఖ పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి అనువదించారు. సందర్భము: మూర్ఖుని మనస్తత్వాన్ని, మూర్ఖుడి స్వభావాన్ని కవి వివరిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యము. ప్రతిపదార్థము: తివిరి ప్రయత్నం చేసి, ఇసుమునన్ ఇసుక నుండి, తైలంబున్ నూనెను తీయవచ్చును, తవిలి ప్రయత్నం చేసి, మృగతృష్ణలోన్ ఎండమావిలో నీటిని త్రాగవచ్చును, తిరిగి వెదికి కుందేటు యొక్క కొమ్మును సంపాదించవచ్చును, చేరి మూర్ఖుల వద్దకు వెళ్ళి వారి మనస్సును రంజింపరాదు, సంతోషపెట్టలేము. ప్రతిపదార్థము ఇది. ఇక భావము: ఇసుక నుండి నూనె తీయవచ్చు, ఎండమావి నుండి నీరు త్రాగవచ్చును, తిరిగి వెతికి కుందేలు కొమ్ము కూడా సాధింపవచ్చు. ఈ పనులు అన్నీ అసాధ్యమైనవి. అయినా కూడా కష్టపడి ఏదో విధంగా ఆ పనులను చేయగలము. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మూర్ఖుడి మనస్సును మాత్రం సంతోషపెట్టలేము. ఇది భావము. తెలివి ఒకింతలేని ఎడ తృప్తుండనై, కరిభంగి సర్వమున్ తెలిసితిన్ అంచున్, గర్వితమతిన్ విహరించితిన్ తొల్లి, ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధిన ఇంచుక బోధశాలినై, తెలియని వాడనై మెలంగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. కవి పరిచయం. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగములోనిది. ఈ పద్యం భర్తృహరి సుభాషిత త్రిశతిలోని మూర్ఖ పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి అనువదించారు. సందర్భము: మూర్ఖుని మనస్తత్వాన్ని, అతడి స్వభావాన్ని కవి వివరిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యము. ప్రతిపదార్థము: తొల్లి
పూర్వము తెలివి, జ్ఞానము, వివేకము ఒకంత లేని ఎడన్ కొంచెం కూడా లేకుండా ఉన్న సమయంలో తృప్తుడనై గర్వమును పొంది సంతృప్తి పడినవాడనై కరిబంగిన్ ఏనుగువలే సర్వమున్ సమస్తం తెలిసి తిని అంచున్ నాకు తెలుసు అని అనుకుంటూ గర్విత మతిన్ గర్వతం కూడిన బుద్ధితో విహరించి తిన్ ఇష్టం వచ్చినట్లు విహరించాను, తిరిగాను. ఇప్పుడు ఉజ్వలమతులు వికసించిన బుద్ధి కలవారు అగు పండితుల సన్నిధిన్ పండితుల దగ్గర ఇంచుక కొంచెం బోధశాలినై జ్ఞానం పొందినవాడనై తెలియనివాడనై నాకు ఏమీ తెలివి జ్ఞానం లేదు అని తెలుసుకొని మెలగితిన్ ఉన్నాను. గతమయ్యన్ పూర్తిగా తొలగిపోయాను. నితాంత గర్వమున్ నా యొక్క అంతులేని గర్వము. భావము పూర్వం ఏమాత్రం వివేకం లేకుండా మదించిన ఏనుగులాగా ఇష్టం వచ్చినట్లు అంతా నాకు తెలుసు అన్నట్లు గర్వంతో ప్రవర్తించాను. ఇప్పుడు నేను పండితుల వద్దకు చేరాక వారికి ఉన్న జ్ఞానం నాకు తెలియగానే నేను ఏమీ తెలియని మూర్ఖుడిని అని గ్రహించాను. ప్రస్తుతం నాకు ఉన్న మితిమీరిన గర్వం, అహంకారం పూర్తిగా తొలగిపోయింది. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబోదిన్ పయోధి నుండి పవనాందోలోకమున్ చేరే గంగా కూలంకష పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతముల్. కవి పరిచయం. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్య భాగములోనిది. భర్తృహరి సుభాషిత త్రిశతిలోని మూర్ఖ పద్ధతి నుండి కవి దీనిని తెలుగులోకి అనువదించారు. సందర్భము మూర్ఖుడి యొక్క మనస్తత్వాన్ని, అతని స్వభావాన్ని కవి వివరిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యము. ప్రతిపదార్థము ఆకాశము నుండి శంభుని శిరంబు శివుని తలంపైకి, అందుండి అక్కడ నుండి శీతాద్రి హిమాలయ పర్వతములపైకి చేరి, సుశ్లోకంబైన ఎక్కువ కీర్తి గడించిన హిమాద్రి నుండి హిమాలయ పర్వతాల నుండి భువిన్ భూలోకానికి చేరి, భూలోకంబునందుండి భూలోకం నుండి అస్తోకాంబోధిన్ మహాసముద్రాన్ని చేరి, పయోధి నుండి ఆ సముద్రంలో నుండి పవనాందోలోకమున్ పాతాళ లోకమునకు చేరుకుంది. గంగా కూలంకష గంగా నది. పెక్కు బంగుల్ అనేక విధాలు, వివేక భ్రష్ట తెలివి మాలిన వరి పని, సంపాతముల్ వారి పతనాలు. భావము గంగానది ఆకాశం నుండి శివుని శిరస్సుపైకి చేరింది. అక్కడి నుండి హిమాలయ పర్వతాల మీదకి, ఆ పర్వతాల నుండి భూలోకానికి చేరి, అక్కడి నుండి సముద్రం దాకా వచ్చి సముద్రంలోని పాతాళానికి చేరుకుంది. అలాగే గొప్ప స్థితిలో ఉండి క్రింద పడిపోయిన తెలివి మాలిన వారి పతనం ఈ విధంగానే ఉంటుంది. ఆ విధంగా వారు పతనమై కష్టాలు పడతారు. భూషలుగావు మర్చులకు భూరిమయ అంగద తార హారముల్ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషిన్ భూషితున్ చేయున్ పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశయించున్ అన్నియున్. కవి పరిచయం. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్య భాగములోనిది. పై పద్యము భర్తృహరి సుభాషిత త్రిశతిలోని విద్వత్ పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి అనువదించారు. సందర్భము మానవులకు వారు మాట్లాడే మాటలే గౌరవాన్ని తెప్పిస్తాయని, అవే నగలు ఆభరణాలు అని మిగిలినవి కావని తెలుపుతున్న సందర్భంలోనిది. ప్రతిపదార్థము మర్చులకున్ మానవులకు భూరిమయ గొప్పగా బంగారంతో తయారు చేసిన అంగద భుజకీర్తులు తారహారములు పెద్దవి మంచివి మేలైనవి అయిన ముత్యాల హారాలు భూషలు నగలు కానే కావు భూషిత అలంకరించబడిన కేశపాశ వెంట్రుకల సమూహము మృదు పుష్ప మంచి పుష్పములు పువ్వులు సుగంధ సువాసన గల జల నీరు అభిషేకములు స్నానములు భూషలుగావు అలంకారాలు కావు పవిత్రవాణి పవిత్రమైన శాస్త్ర సంస్కారం కలిగిన
మాటనే పురుషుని మానవుడిని భూషితుని చేయును, అలంకరించబడినట్లుగా చేయును. వాగ్భూషణం, వాక్కు అనే అలంకారం ఒక్కటి ఉంటే సుభూషణం, అది మంచి అలంకారము. భూషణములు మిగిలిన అలంకారాలు, నగలు మొదలైనవి అన్నీ కూడా నశిస్తాయి. భావము: మానవులు ధరించే బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు నిజమైన అలంకారాలు కానే కావు. అలంకరించుకున్న కేశపాశములు, మంచి సువాసన ఇచ్చే పువ్వుల పరిమళాలతో కూడిన జలస్నానము అలంకారాలను ఇవ్వదు. మనిషి శాస్త్రీయమైన సంస్కారంతో మాట్లాడే పద్ధతి నలుగురిలో అతడికి గౌరవాన్ని పెంచి అలంకారాన్ని కలిగిస్తుంది. వాక్కు, మాట అనే భూషణం కంటే మించిన అలంకారం ఏదీ లేదు. లోకములోని అలంకారప్రాయమైన నగలన్నీ నశించిపోతాయి, కానీ అతను మాట్లాడిన మాట లోకములో ఎప్పటికీ నిలిచిపోతుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాలికిన్. విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుండును. విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదు ఇలన్. విద్య నృపాల పూజితము, విద్యను ఎరుంగని వాడు మర్చుడే. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్య భాగములోనిది. భర్తృహరి సుభాషిత త్రిశతిలోని విద్వత్ పద్ధతి నుండి ఈ పద్యమును ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి అనువదించారు. సందర్భము: విద్య యొక్క గొప్పతనాన్ని, దాని ప్రాశస్త్యాన్ని కవి వివరించిన సందర్భంలోనిది. విద్య అనగా చదువు. నిగూఢ రహస్యంగా, గుప్తమగు దాచిన, విత్తము ధనము, రూపము అది రూపము కూడా. విద్య అనగా చదువు. యశస్సు కీర్తిని అనగా మంచి పేరును. భోగకరి సుఖాలను భోగాలను కలిగిస్తుంది. విద్య అనగా చదువు. గురుండు గురువు వలె. విదేశ బంధుండును విదేశంలో బంధువులాగా చుట్టంలాగా సహాయం చేస్తుంది. విశిష్ట దైవతం, విద్య పరమాత్మ వంటిది. విద్యకున్ ఆ చదువుకు సాటి ధనంబు, సమానమైన ధనము ఇలన్ ఈ భూమి మీద లేదు, లేనే లేదు. విద్య అనగా చదువు. నృపాల పూజితం, రాజులు కూడా పూజిస్తారు చదువుకున్న వారిని. విద్యను, అలాంటి విద్యను తెలియనివాడు, తెలుసుకోలేనివాడు, రానివాడు మర్చుడే, మనిషేనా. భావము: మానవులకు విద్య అనగా చదువు రహస్యంగా దాచుకున్న ధనం కంటే గొప్పది. విద్య చదువు రూపాన్ని అందిస్తుంది. విద్య కీర్తిని, భోగాన్ని, సుఖాన్ని కలుగజేస్తుంది. విద్య గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు తను నేర్చుకున్న విద్య తనకు బంధువులాగా, చుట్టంలాగా సహాయపడుతుంది. విద్యతో సమానమైన ధనం ఈ లోకములో ఏది లేనే లేదు. విద్యయే పరమాత్మ. విద్యయే రాజపూజితం, అనగా రాజు కూడా, ప్రభువు కూడా విద్యావంతులను గౌరవిస్తాడు. విద్య లేనివాడు మనిషే కాదు. గ్రాసము లేక సృక్కిన, జరాకృశమైన, విశీర్ణమైన, సాయాసమునైన, నష్టరుచి అయినను, ప్రాణ భయార్తమాన, నిస్త్రాస, మదేబ, కుంభ, పిషిత, గ్రహ, లాలస, శీల, సాగ్రహ, అగ్రేసర, భాసమానము అగు కేసరి, జీర్ణ తృణంబు మేయునే. కవి పరిచయము. పై పద్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగములోనిది. ఈ పద్యము భర్తృహరి సుభాషిత త్రిశతిలోని శౌర్య మాన పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి అనువదించాడు. నీతి, నిజాయితీ, ఆత్మాభిమానం కలిగిన వాడు తనకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తాను అనుకున్నది సాధిస్తాడు అని కవి చెప్పిన సందర్భములోనిది. గ్రాసము లేక, ఆహారం లేకపోయినా, సృక్కినన్ తాను అందువల్ల స్పృహ తప్పి పడిపోతున్నా, జరాకృశమైనన్ ముసలితనంతో తాను బక్కచిక్కిపోయినప్పుడైనా, విశీర్ణమైనన్ తాను కృషించిపోతున్నా, ఆయాసమునైనన్ తనకు ఆయాసం కలుగుతున్నా, నష్టరుచి అయినన్ కాంతి విహీనంగా తాను తయారై ఉన్నను, ప్రాణభయార్థమైనన్ ప్రాణం పోతుందనే భయం వల్ల కూడా దుఃఖం కలుగుతున్నా కూడా, నిస్త్రాస ఏమాత్రము భయం లేకుండా, మదేబ మదించిన ఏనుగు యొక్క, కుంభస్థలమునందు, పిషిత మాంసమును, గ్రహ
తినటానికి లాలస, ఆసక్తి పడిన శీల స్వభావంతో సాగ్రహ, కోపంతో కూడిన అగ్రేసర, శ్రేష్టమైన భాసమానము ప్రకాశించేలా అగు అవుతుంది కేసరి సింహం. జీర్ణ తృణంబు ఎండుగడ్డిని మేయునే తింటుందా. భావము: తిండి లేక ముసలితనంతో బలహీనంగా కృషించిపోయినా కూడా, తన శరీరం శిథిలం అవుతున్నా కూడా, బలం లేక ఉన్నా కూడా, ఆయాసపడుతున్నా కూడా, తన ముఖంలో కాంతి కోల్పోతున్నా కూడా, నిర్భయంగా తాను ఉండి ప్రాణభయంతో దుఃఖంతో బాధపడుతున్నా, మదించిన ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి ఆ మాంసాన్ని తినడం యందే ఆసక్తిగా ఉంటుంది సింహం. ఆకలి వేస్తుంది కదా అని అది ఎండుగడ్డి తినదు. ఇది భావము. ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందును తాల్మియున్, భూప సభాంతరాలమునన్ పుష్కల వాక్చతురత్వము, ఆజి బాహాపటు శక్తియున్, యశమునందు అనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. ఈ పద్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్య భాగములోనిది. భర్తృహరి సుభాషిత త్రిశతిలో సుజన పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి దీనిని తెలుగులోనికి అనువదించాడు. సందర్భము: ఉత్తములైన వారికి ఎలాంటి గణాలు ఉంటాయో, వారికి అలాంటి గుణాలు ఏ విధంగా సంక్రమిస్తాయో కవి తెలియజేసిన సందర్భంలోనిది. ఆపదలందున్, ఆపదలలో ఉన్నప్పుడు ధైర్యగుణం కలిగి, అంచిత సంపదలందున్, సంపదలు ఉన్నప్పుడు తాల్మియున్, ఓర్పును కలిగి, భూప సభాంతరాలమునన్, కొలువు రాజుగారి కొలువులో ఉన్నప్పుడు, పుష్కల చక్కటి వాక్చాతుర్యము, మాట నేర్పును కలిగి, ఆజిన్, యుద్ధరంగంలో ఉన్నప్పుడు, బాహాపటు శక్తియున్, భుజబలాన్ని కలిగి, యశమునందున్, కీర్తియందు అనురక్తియున్, ఆసక్తి కలిగి, విద్యయందున్, విద్య నేర్చుకోవడంలో వాంఛా పరివృద్ధియున్, కోరికను కలిగి ఉంటారు. ప్రకృతి సిద్ధ గుణంబులు, పుట్టుకతో వచ్చిన గుణాలుగా ఉండిన సజ్జనాలికిన్, సజ్జనులు. ఇది ప్రతిపదార్థము. భావము: ఆపదలు కలిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం, సంపదలు ఉన్నప్పుడు ఓర్పు వహించి ఉండటం, రాజ్య సభలో ఉన్నప్పుడు వాక్చాతుర్యాన్ని ప్రదర్శించటం, యుద్ధరంగంలో భుజబలాన్ని చూపించటం, శక్తి, కీర్తి వీటి యందు కోరిక కలిగి ఉండటం, విద్య నేర్చుకోవాలి అనే ఆసక్తిని కలిగి ఉండటం, ఇవి సత్పురుషులకు పుట్టుకతోనే వస్తాయి అని భావము. తమ కార్యంబున్ పరిత్యజించియున్, పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్, పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధా అన్య అర్ధ భంగము గావించడు వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. కవి పరిచయం. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అను పాఠ్యభాగములోనిది. భర్తృహరి సుభాషిత త్రిశతిలో ఉన్న పరోపకార పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి దీనిని తెలుగులోనికి అనువదించారు. సందర్భము: పరోపకారం చేసేవారిలో ఉండే ఉత్తమమైన గుణాలను, అపకారం చేసేవారిలో ఉండే భేదాలను కవి ఈ పద్యములో వివరిస్తున్న సందర్భంలోనిది. ప్రతిపదార్థము: తమ కార్యంబున్, తమ పనిని, పరిత్యజించియున్, వదిలిపెట్టి కూడా, పరార్థ ప్రాపకులు, ఇతరుల కార్యాలు పనులు చేసేవారు సజ్జనులు, ఉత్తములు. తమ కార్యంబున్, తమ పనులు ఘటించుచున్, చేస్తూనే, పరహిత, ఇతరులకు మేలు చేసే, అర్ధ వ్యవహారములు, పనులు, వ్యాపృతులు, ఆ పనులు చేసేవారు మధ్యములు. తమకై, తమ కోసం, అన్యహిత, ఇతరులకు మేలు చేసే అర్ధ వ్యవహారములు, ఘాతుక జనులు, పాడు చేసేవారు దైత్యులు, రాక్షసులు, వృధా, అనవసరంగా, అన్య, ఇతరుల, అర్ధ కార్యములు, పనులు, భంగం, అడ్డుకునేవారు, కావించడు వారులు, ఆటంకంగా ఉండేవారు ఎవరో ఎరుంగన్ శక్యమే, తెలుసుకోవడం సాధ్యమవుతుందా, ఏరికిన్, ఎవరికైనా. భావం: ఉత్తములు తాము చేస్తున్న పనులను విడిచిపెట్టి ఇతరులకు సహాయం చేస్తారు.
తమ పనులను చేసుకుంటూనే ఇతరుల పనులు పూర్తి చేసేవారు మధ్యములు. తమ అవసరాల కోసం ఇతరుల పనులను పాడు చేసేవారు రాక్షసులు. ఏ అవసరం లేకున్నా ఇతరులు చేసే పనులకు ఆటంకాలు కలిగించేవారు ఉంటారు. అలాంటి వారిని ఏ పేరుతో పిలవాలో ఎవరికీ తెలియదు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్న ఆయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృతిన్ ఉన్నతోత్సాహులై, ప్రారబ్ధ అర్ధములు ఉజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ కావునన్. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగములోనిది. ఈ పద్యమును భర్తృహరి సుభాషిత త్రిశతిలోని ధైర్య పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి గ్రహించి తెలుగులోనికి అనువదించారు. సందర్భము: కార్యసాధకులు జీవితంలో వచ్చే కష్ట సుఖాలను ధైర్యంగా ఎలా ఎదుర్కొంటారో కవి తెలియజేస్తున్న సందర్భంలోనిది. విఘ్న ఆటంకాలు కలుగుతున్నాయి అని, ఆయాస అందులోని శ్రమకు సంత్రస్తులై చాలా భయపడి ఆరంభింపరు, ఆ పనులను ప్రారంభింపరు నీచమానవులు నీచులు. ప్రారంభించి ఆ పనులను ప్రారంభించి పరిత్యజింతురు వదిలివేస్తారు ఉరు ఆ పెద్ద విఘ్న ఆటంకాలు ఆయత్తులై కలుగుతున్నవారై మధ్యములు ధీరులు అయితే ధీరులు ధైర్యవంతులు విఘ్న ఆటంకములు కలిగినను నిహన్యమానులు కొట్టబడిన ఇబ్బంది పెడుతున్న అగుచున్ అవుతూ ధృతి ధైర్యం కలిగి ఉన్నత అధికమైన ఎక్కువైన ఉత్సాహం కలిగిన వారై ప్రారబ్ధ అర్ధములు ప్రారంభించిన పనులను ఉజ్జగింపరు సుమీ మధ్యలో విడిచిపెట్టరు సుమా. భావము: నీచులు ఆటంకాలు కలుగుతున్నాయి అని భయపడి పనులను ప్రారంభింపరు. మధ్యములు తమ పనులను ప్రారంభించి కలుగుతున్న ఆటంకాలను చూసి భయపడి ఆ పనులను విడిచిపెడతారు. అయితే ధీరులైన వారు ప్రజ్ఞావంతులైన ఉత్తములు తమ పనులను ప్రారంభించి ఆపదలు కలిగిన ధైర్యంతో ఉత్సాహాన్ని నింపుకుంటూ భయపడకుండా ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ఒకచో నేలను పవ్వలించును, ఒకచోన్ ఒప్పారును పూసెజ్జపైన్, ఒకచో శాకములు ఆరగించున్, ఒకచో ఉత్కృష్ట శాలి ఓదనంబు, ఒకచోన్ బొంత ధరించును ఒక్కొక్క తరిన్ యోగ్య అంబరశ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబును సుఖంబును మదిన్. కవి పరిచయం. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగంలోనిది. భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిలోని ధైర్య పద్ధతి నుండి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి ఈ పద్యాన్ని అనువదించాడు. సందర్భము: కార్యసాధకుడు తాను సాధించాలనే పట్టుదలతో ఎలాంటి కష్టాలను అయినా ఎదుర్కొంటాడు. తనకు కలుగుతున్న సుఖ దుఃఖాలను పట్టించుకోకుండా తాను పూనుకున్న పనిని సాధిస్తాడు అని కవి తెలుపుతున్న సందర్భంలోనిది. ప్రతిపదార్థము: కార్యసాధకుడు కార్యములను సాధించటంలో పట్టుదల కలిగిన వాడు ఒకప్పుడు నేలపైన పవలించును పడుకుంటాడు. ఒకచోన్ మరోసారి పూసెజ్జపై పూల పరుపుపై ఒప్పారును నిద్రిస్తాడు. శాకములు కూరలు ఆరగించును తింటాడు. ఒకచోన్ మరొకప్పుడు ఉత్కృష్ట చాలా ఉత్తమమైన శాలివోదనంబు వరి అన్నము ఆరగించును తింటాడు. ఒకచోన్ ఒక్కొక్కసారి బొంతను ధరిస్తాడు. ఒక్కొక్క తరిని ఒక్కొక్కప్పుడు యోగ్య తగిన విధంగా అంబరశ్రేణిన్ విలువైన బట్టలను ధరిస్తాడు. దుఃఖంబును దుఃఖాన్ని కాని సుఖంబును సుఖాన్ని కాని లెక్కకు రానియ్యడు లెక్క పెట్టడు. ఇది ప్రతిపదార్థము. భావము: ఒక పనిని ఎలాగైనా సాధించాలనే పట్టుదల కలిగిన వాడిని కార్యసాధకుడు అంటారు. అలాంటి కార్యసాధకుడు అవసరమైతే ఒక్కోసారి నేలపై పడుకుంటాడు, ఇంకోసారి పూల పాన్పుపై నిద్రిస్తాడు, ఒక్కోసారి కూరగాయలను తింటాడు, ఇంకోసారి ఉత్తమమైన వరి అన్నాన్ని తింటాడు, ఒక్కోసారి అవసరమైతే బొంత ధరిస్తాడు, ఇంకోసారి అవసరమైతే యోగ్యమైన మంచి వస్త్రాలను ధరిస్తాడు. అలాంటి కార్యసాధకుడు తన పనిలో వస్తున్న సుఖదుఖాలను లెక్క చేయకుండా అనుకున్నది సాధిస్తాడు. కందుకము ఓలే సుజనుండు క్రిందన్బడి మగుడ మీదికిన్ ఎగయన్ జుమీ,
మందుండు మృత్పిండము వలెన్ క్రిందన్బడి అడంగియుండున్ కృపణత్వమునన్. కవి పరిచయం. పై పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగంలోనిది. ఈ పద్యమును భర్తృహరి సుభాషిత త్రిశతిలో రచించిన దైవ పద్ధతి నుండి లోని పద్యమును ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోనికి అనువదించాడు. సందర్భము: సజ్జనుడు అయినవాడు కష్టాలు కలిగినా ఏ విధంగా పైకి లేస్తాడో కవి తెలుపుతున్న సందర్భములోనిది. సుజనుడు మంచివాడు కందుకము బోలెన్ బంతిలాగా క్రింద పడినా కూడా మగుడ తిరుగ మీదికిన్ పైకి ఎగియన్ సుమీ ఎగురుతాడు సుమా. మందుడు అసమర్థుడు మృత్పిండము వలె మట్టి ముద్ద వలె క్రింద పడినా కృపణత్వమునన్ అధైర్యముతో అణిగియుండున్ క్రింద పడిపోతాడు, అక్కడనే పడి ఉంటాడు. భావం: సజ్జనుడు అనగా మంచివాడు ఉత్తముడు క్రింద పడినా కూడా బంతి వలె మళ్ళీ పైకి లేస్తాడు. కానీ అసమర్థుడు క్రింద పడిపోతే మట్టి ముద్దలాగా అధైర్యపడి దీనభావంతో క్రిందనే ఉంటాడు, పైకి లేవలేడు. ఇది భావం.